వెల్కమ్ టు ఆకిరు న్యూస్. సమాజంలో మానసిక దౌర్బల్యం పెరిగిందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఆస్తి కోసం నమ్మించి దారుణంగా హత్యలు చేస్తున్నారు. చివరికి కనిపించిన తల్లిదండ్రులను సైతం కడతీర్చడానికి వెనకాడటం లేదు. సమాజంలో నేర స్వభావం పెరిగిందా, అసలెందుకు అమానుష హత్యలు జరుగుతున్నాయి అన్న విషయాల గురించి వివరించడానికి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఎర్ర శ్రీధర్ రాజు గారు మన ఆకేరు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. మరి నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఈ మధ్యకాలంలో అమానవీయ హత్యలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తి తన తోటి స్నేహితుడి యొక్క భార్యని, పిల్లలని, చెల్లెళ్ళని కూడా పథకం ప్రకారం అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. అసలు ఈ వ్యక్తిని ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటన గురించి మనం ఒక మానసిక వైద్యం, ఒక సైంటిఫిక్ విశ్లేషణ చేయడానికి ముందు ఈ ఆకేరు న్యూస్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులందరికీ నా అభినందనలు తెలియజేస్తూ, ఈ సమాజంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం, ఈ ఇంటర్నెట్ యుగం వచ్చిన తర్వాత, ఈ సైబర్ ప్రపంచం తయారైన తర్వాత మానసికంగా ప్రతి వ్యక్తి నుండి సమాజం వరకు, సమాజం నుండి ఈ ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ సైకాలజీ లేదా గ్లోబల్ సైకే అంటాం, చాలా మార్పులకు లోనవుతుంది. ఒక యుగం నుంచి అంటే దీన్ని ఎట్లా విశ్లేషించాలంటే, మనం ఇప్పుడున్నటువంటి మానసిక స్థితిని లేకుంటే గ్లోబల్ సైకేని ఏ విధంగా మనం విశ్లేషించుకోవాలంటే, ఒక కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే, మనము ఈ సైబర్ యుగానికంటే ముందు సైబర్ యుగం తర్వాత అని, ఈ ఇంటర్నెట్ ఏదైతే వచ్చిందో దాని తర్వాత చాలా ర్యాపిడ్గా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక కారణం. ఏ విధంగా అంటారు సార్? అయితే ఇప్పుడు సైబర్ యుగం ఎట్లయితే అన్నామో మనం సైబర్ జనరేషన్ అంటాం. రెండో కారణాన్ని మనము తీసుకున్నట్టయితే ఎల్పిజి అంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగి ప్రైవేటు కార్పొరేటు యుగంగా ఇది మనం వర్ణించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం రాజరికం అనేది ఒక యుగం ఉండే, దాని తర్వాత మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రచార సాధనాలు ఎప్పుడైతే పెరిగాయో, ప్రజల మానసిక విషయాల మీద, వాళ్ళ సంతులనం మీద ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్టడీ జరగాల్సినటువంటి విషయం ఉన్నది దీంట్లో. సో ఈ ప్రైవేటు కార్పొరేటు బిజినెస్కు సంబంధించినటువంటి వ్యాపార తత్వం ఏదైతే ఉందో అది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది, ఇటు సైబర్ యుగం లోపల సైబర్ ఇంటర్నెట్ ప్రజల మానసిక స్థితిగతులను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది అనేటువంటిది, ఈ రెండు కూడా మన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ రెండు ప్రజల మానసిక విషయాలను ఏ విధంగా కంట్రోల్ చేస్తాయనేటువంటి ఒక స్టడీ కానీ ఎక్స్పెక్టేషన్ కానీ ఊహించాలి మనం. అసలు జరగబోయే ఇప్పుడు ఒక 5 ఏళ్ల తర్వాత మనం పంచవర్ష ప్రణాళికలు ఏ విధంగా పెట్టుకొని ప్రభుత్వ పాలసీలను అమలు చేసి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరగా ఏ విధంగా తీసుకుపోవాలని చూస్తామో, అదేవిధంగా ప్రజల యొక్క మానసిక స్థితిగతులు ఏ విధంగా మారుతూ ఉంటాయి. ఈ రెండు విషయాల మీద సరి అయినటువంటి అవగాహన లేని ప్రభుత్వాల వల్ల ఇది వస్తున్నది. సోషల్ మీడియా ప్రభావం వల్లనే హత్యలు చేయడానికి మెయిన్ ప్రభావం ఇది సోషల్ మీడియానే చూపుతుందంటారా? మానసిక విషయానికి సంబంధించి, ధార్మిక విషయానికి సంబంధించి ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో తను పెరుగుతున్నాడా? ఒక సగటు మనిషికి తన మానసిక స్థితిగతుల మీద, తన వ్యక్తిత్వం మీద ఎంతవరకు కంట్రోల్ ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక సగటు మనిషికి పొద్దున్న లేస్తే సంసారం ఎట్లా గడపాలి, పని ఎక్కడి నుంచి వెతుక్కోవాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, కుటుంబాన్ని ఎట్లా పోషించాలి, అది దినదిన గండం. లీటర్ పెట్రోల్ పోసుకుంది ఈరోజు ఒక వాహనం లేనిది అసలు ఉద్యోగాల్లో దొరికే పరిస్థితి లేదు, ఒక పని చేసుకునేటువంటి పరిస్థితి లేదు. మెయింటెనెన్స్ ఎంత పెరిగిందో చూడండి, కుటుంబ భారం ఎంత పెరిగిందో చూడండి. సో ఇటువంటి పరిస్థితులలో ఒక సగటు మనిషికి తన మానసిక స్థితి, దాని స్థాయి తన కంట్రోల్లో లేదు. సో అటువంటి వాళ్ళు సగటు మనిషి, ఒక లోయర్ మిడిల్ క్లాసు, కొంతవరకు మిడిల్ క్లాస్ మనిషికి తన జీవితం మీద, తన ఆలోచనల మీద, తన మానసిక స్థాయి మీద కంట్రోల్ లేదు. అందుకోసమే అతను మీడియా విషయానికి వచ్చిన, ఇంటర్నెట్ సైబర్ విషయానికి వచ్చినప్పుడు, మార్కెట్ సైకాలజీ విషయానికి వచ్చినప్పుడు,
ఇటువంటి మతతత్వానికి సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. వాటికి కావలసినట్టుగా మలుచుకొని బతకడానికే ప్రయత్నిస్తున్నారు అన్నట్టు. తను తన బ్రతుకు నిర్ధారించుకునేటువంటి స్థితిలో లేడు. ఇంతకుముందు ఒక రేడియో ద్వారానో ఒక డిడి ఛానల్ ద్వారానో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తే అది పెద్ద బిజినెస్ అయిపోయేది. ఇప్పుడు మల్టిపుల్ సెంటర్స్ నుంచి వెళ్ళి మల్టిపుల్ ఫోకై నుంచి తనకు ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ అట్లా తనకు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాడు. నిజామాబాద్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ వ్యక్తి కేవలం ఆస్తి కోసమే ఈ హత్యలని చేశాడంటారా? హత్యల విషయానికి వచ్చినప్పుడు దాని విశ్లేషణ లోపల ఆస్తి కోసం అనేది ఒకటి కోణం, ఇంకొకటి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లాంటి అంటే సెక్షువల్ అఫేర్స్కు సంబంధించినటువంటి విషయాన్ని బాగా అందరికీ ప్రస్ఫుటంగా అందరి దృష్టికి పోతూ ఉంటుంది ఈజీగా కదా. కానీ ఇప్పుడు ఈ నిజామాబాద్ కేసులో మనం అబ్జర్వ్ చేసినట్టయితే అతన్ని మానసిక శాస్త్రం దృష్ట్యా మనం చూసినట్టయితే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటాం. వీళ్ళు చాలా స్మార్ట్గా ఉంటారు, మంచి భాష ఉంటుంది, చాలా డేరింగ్ డెవిల్ లాగా కనబడతారు, తెగింపు ఎక్కువగా ఉంటుంది వీళ్ళు. సో వీళ్ళ ఆ స్మార్ట్నెస్, వాళ్ళ కమ్యూనికేషన్లో ఉండేటువంటి వాళ్ళ స్కిల్ వల్ల ఏమవుతుందంటే ఎవరు పడితే వాళ్ళు ఫ్లాట్ అవుతారు, వాళ్ళకు ఈజీగా ట్రాప్ అవుతూ ఉంటారు అన్నట్టు. ఇదివరకు ఎప్పుడు మనము ఒక 50 సంవత్సరాల వెనుక పోయినట్టయితే చార్లెస్ సౌబరాజ్ అని చాలా సూపర్ ఇంటెలిజెంట్ ఆయన ఐక్యూ 140కి ఎక్కువ ఉంటుంది, చాలా తక్కువ మందికి ఉంటుంది అంత ఐక్యూ. సో అతను ఎంత తెలివిగా సీరియల్ హత్యలు చేశాడంటే వాళ్ళు ఫ్రాన్స్కు సంబంధించినటువంటి అమ్మాయిలను అట్లా అతను ఎంత తెలివికలోడంటే తీహార్ జైలు నుండి తప్పించుకున్నటువంటి ఒక ఖైదీ అతను. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని మెస్మరైజ్ చేయడమా? అంతే. అతను ఏం చేశాడంటే బర్త్డే పార్టీ అని చెప్పి అందరికీ పాయిజన్ కలిపిన అంటే అది మత్తు మందు కలిపినటువంటి స్వీట్ను అందరితో తినిపించిండు, అందరు తిని పడుకున్నారు, నడుచుకుంటూ బయటకు పోయాడు. సార్ మరి ఆ మత్తు మంది అతని చేతికి ఎట్లా వచ్చింది అంటారు? అది కూడా ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసిండు. అంత స్మార్ట్గా అయ్యాడు. దాని మీద ఒక 100 సినిమాలు వచ్చింటాయి మన హిందీలో, తెలుగులో, అన్ని భాషలలో. సో అంత సూపర్ ఇంటెలిజెంట్ అతను యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటాం, ఇప్పుడు బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్. వీళ్ళు ఒక ప్లాన్డ్గా పనులన్నీ చేయగలుగుతూ ఉంటారు. వీళ్ళకు రిమోర్స్ అంటాం, ఒక పశ్చాత్తాపం అనేది తక్కువ ఉంటుంది వీళ్ళకు, గిల్టీ ఫీలింగ్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది, బాగా ఎమోషనల్ అవుట్ బస్ట్ అవుతూ ఉంటారు. మైక్రో సైకోటిక్ ఎపిసోడ్స్ అని వస్తూ ఉంటాయి, అక్కడ రియాలిటీని కోల్పోతారు. సైకోటిక్ ఎపిసోడ్ వచ్చినప్పుడు వాళ్ళు రియాలిటీని కోల్పోతారు అన్నట్టు. ఎమోషనల్ ఏదైనా చేయగలుగుతారు, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు. సో వీళ్ళ ఇంటెలిజెన్స్కు ఎదురోడు ఫ్లాట్ అయిపోతారు. ఇప్పుడు అందుకోసమే అతను ఇటు రాజకీయ నాయకులతో చాలా క్లోజ్గా ఉన్నాడు. వీడికి ఉన్న డేర్ దాన్ని వాళ్ళ దగ్గర కానీ కంఫర్ట్ గా వాళ్ళకి అనుబంధంగా యూజ్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళతో దోస్తానం ఉన్నది కాబట్టి వీనికి ఎక్స్ట్రా పవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇప్పటివరకు నిజామాబాద్ కేసులో 15 రోజులు 6గురిని నిర్దాక్షిణ్యంగా చిన్న పిల్లలని కానీ లేడీస్ అని కానీ స్నేహితుడని కానీ చూడకుండా హత్య చేయగలిగిండు అంటే ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. లేదా డెఫినెట్లీ పర్సనాలిటీ డిజార్డర్కి సంబంధించినటువంటి ఒక డిజార్డర్ అతనికి ఉండి ఉంటుంది. అంటే అతను ప్రజెంటేషన్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనకు న్యూస్లో చూస్తున్నప్పుడు గమనించిన విషయం ఏంటంటే చాలా ఈజ్ వెరీ స్మార్ట్ గై. వాళ్ళ ఊరు వాళ్ళను తను ఎంత మాయమాటలు చెప్పి కన్విన్స్ చేసి బ్యాంకుకు తీసుకుపోతా అని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకొచ్చి ల్యాండ్ను తన పేరు మీద చేసుకున్నాడంటే మామూలు వ్యక్తి కాదు, మామూలు మోసగాడు కాదు. అంటే సెకండ్ థాట్ అనేది ఉండదా సార్? అంటే పోలీసులు, కేసులు, జైలుకి వెళ్ళడం లాంటిది ఇలాంటి ఆలోచనలు ఏముండాయి అంటారా? అంటే వీటికి భయం అనేది ఉండదు అంటారా? యూజువల్గా వీళ్ళకు భయం చాలా తక్కువ ఉంటుంది, క్రిమినల్ మెంటాలిటీ ఉంటుంది వీళ్ళకు. మ్యానిపులేషన్లో ఎవరినైనా ఎట్లనైనా మ్యానిపులేట్ చేయొచ్చు అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం వాళ్ళ లోపల ఉంటుంది. ఇంకోటి సింగిల్ మైండెడ్గా ఉంటారు. ఇప్పుడు ఒక పని చేస్తున్నాడంటే ఆ పని చేసేంత వరకు వాడు సింగిల్ మైండెడ్గానే ఉంటాడు. వీళ్ళకి ఇంకా కొంత ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఇటువంటి అలవాట్లు కూడా వాళ్ళకు ఉంటాయి, ఈ కెనాబిస్ కానీ ఇటువంటివి ఉంటాయి. సో ఇప్పుడు ఇతని లోపల మాత్రం అటువంటి డ్రగ్స్, కెనాబిస్ అవి ఉన్నాయని అయితే ఇంతవరకు న్యూస్లో ఎక్కడ రాలేదు మనకు. కానీ వీళ్ళు ఈజీగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు వాటితోటి. అంటే వీళ్ళంతా మ్యానిపులేటర్స్, వీళ్ళ సర్కిల్ కూడా అట్లనే ఉంటుంది. ఎవరైతే ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో అతనికి అప్పులు అయ్యి అతను చేసేటువంటి అతను కూడా కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది తనకు కూడా. ఇప్పుడు ఇక్కడ ఆ దోస్తానం కలిసింది వీళ్ళకు.
క్రైమ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని ముందే ఎట్లా గుర్తించాలి, ఒకవేళ గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏవైనా ఇవ్వచ్చు అంటారా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది, ఇది స్కూల్ డేస్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అడలసెంట్ పీరియడ్ లోపల, యుక్త వయసు లోపల తను చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు మోహన్ బాబు గారిది ఒకటి కేటుగాడు అనే సినిమా వచ్చింది. దాంట్లో వాడు చిన్న చిన్న క్రైమ్స్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ ఒక కొత్తిమీర ఎత్తుకొస్తే, కరివేపాకు ఎత్తుకొస్తే పోయిన కొడుకు తెలుగులోడు అని అంటారు. అట్లా తర్వాత కోడిగుడు ఎత్తుకొస్తాడు, తర్వాత కోడిని ఎత్తుకొస్తాడు. సినిమా లాస్ట్కి వచ్చేసరికి మనకు ఉరి శిక్ష పడుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి వాడిని, అయ్యో నా కొడుక ఇంత ప్రేమగా పెంచుకున్నావు కదా నిన్ను అంటే, అమ్మ నువ్వు ఆ ప్రేమనే నిన్ను గుద్దని చేసింది, నువ్వు నేను చెడు చేసినప్పుడే నువ్వు వారించి ఉంటే చిన్నప్పుడే నేను ఇంత పెద్ద క్రిమినల్ కాకపోతుంది కదా అంట. సో అట్లా మనకు తల్లిదండ్రులు గుర్తించవచ్చు, స్కూల్లో టీచర్స్ అయినా గుర్తించవచ్చు. ఆ సిస్టమ్ ఉండాలి. సార్ సార్ ఇప్పుడు ప్రతి 100 మంది పిల్లల లోపల, హై స్కూల్ పిల్లల లోపల ఒక స్టడీ ప్రకారం ఒక 5గురికి మానసికంగా ఒక మూడ్ డిజార్డర్ అనేది ఉంటుంది సార్. ఇప్పుడు ఎవరు గుర్తించాలి దాన్ని? ఫస్ట్ పేరెంట్స్ సార్, తర్వాత స్కూల్ సిబ్బంది, స్కూల్లో ఉండేటువంటి తోటి స్నేహితులు. ఇప్పుడు ఈ మోనోటోనస్ మూసలో పోసినట్టు అందరికీ ఒకే రకమైనటువంటి విద్యా విధానం అవడం వల్ల, ఈ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ పిల్లల లోపల లేకపోవడం వల్ల, ఆడుకునే స్వేచ్ఛ లేకపోవడం, మాట్లాడే స్వేచ్ఛ లేకపోవడం, ప్రశ్నించే స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఇవన్నీ మిస్ అవుతున్నాం మనం. ఎట్లాగైతే చిన్న చిన్న డిప్రెషన్స్ పిల్లల లోపల ఇటువంటివి మిస్ అవుతున్నామో, అట్లాగే మనం ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉన్న పిల్లల్ని కూడా మిస్ అవుతున్నాం. ఇంకోటి, వాడు ముద్దు మాటలు చాలా ఫాస్ట్గా, చాలా డెవిల్గా కనబడతాడు కాబట్టి వాడికి తొందరగా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. రాంగ్ థింగ్స్ చేసి అప్రిషియేషన్ పొందుతూ ఉంటాడు వాడు. ఒక ప్రొఫెషనల్ కాలేజ్ చూసుకున్నట్టు, ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకున్నట్టయితే 15 నుంచి 20% పిల్లలు ఈ గంజాయికి, స్మోకింగ్, ఆల్కహాల్కు అడిక్ట్స్ ఉంటున్నారు. ఇప్పుడు దీన్ని మనము ఎట్లా కంట్రోల్ చేస్తాం? ఇప్పుడు ఈ 15%లోనే ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు, పర్వర్షన్స్ ఉన్నవాళ్ళు, ఎడిక్ట్స్ అంటే సజెస్టబిలిటీ ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అన్నట్టు. సో ఇది మన సిస్టమ్ లోపలనే చాలా మార్పు రావాలి. ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో అయితే ఇంత భయానకంగా అందరికీ అసలు ఒక నైట్ మేర్ లాగా అయిపోయింది. ఇది అంత యాంటీ సోషల్ ఉన్నవాడు ఎంత రాజా లెక్క ఎంత సర్వైవ్ కాగలిగిండు అనేటువంటిది ముఖ్యంగా మనము సభ్య సమాజం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. సో ఇంకొకటి ఏంటిది, ఇటువంటి వాళ్ళను మనం ఐడియల్స్గా చూస్తున్నాం, హీరోస్గా చూస్తున్నాం. ఇప్పుడు పుష్ప సినిమా ఉంది, వాడు యాంటీ హీరో, అది క్రిమినల్. అది ఒక పనికి మాలిన సెంటిమెంటు, పగ కోసము క్రిమినల్గా మారతాడని. అంటే సినిమాని ఇట్లా విశ్లేషించరాదో నాకు తెలియదు, కానీ సినిమాలో వాళ్ళ తల్లిని స్టూడెంటు తను ఎన్రోల్ చేసుకుంటున్నప్పుడు స్కూల్లో ఈ తండ్రి పేరు ఏంటిదని అడుగుతాడు, తెలియదు అంటాడు. తల్లి పేరు రాసుకోవచ్చు, సుప్రీంకోర్టు మన చట్టము ఆ అవకాశాన్ని కలిగించింది. తండ్రి పేరు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు అడగాల్సిన అవసరం కూడా లేదు. ఇట్ ఈజ్ ఫ్యామిలీస్ చాయిస్, తల్లి చాయిస్. సో ఇటువంటి చట్టం ఉండంగా కూడా సినిమా నిర్మాతలు లేదా దర్శకులు, రైటర్స్ బాధ్యతగా ఇటువంటి చట్టాన్ని ప్రజలకు తెలియజేసేది పోయి దీన్ని ఒక అవమానంగా తీసుకుని ఫోకస్ చేశారు. తల్లిని అవమానం ఫీల్ అయ్యేటట్టు, గిల్టీ ఫీల్ అయ్యేటట్టు చేశారు తప్ప తల్లిని మోసం చేసిన వాడిని గిల్టీ ఫీల్ అయ్యేటట్టు చేయలేదు సినిమాలో. ఈ కారణంగా పగ తీర్చుకోవడానికి తను క్రిమినల్గా మారడం అనేటువంటిది ఇంకా ఘోరమైనటువంటి తప్పిదం. అక్కడ సమాజం మాస్ హిస్టీరియా లాగా ఎవరిని ఐడియలైజ్ చేస్తున్నది. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ క్రైమ్ స్టోరీలే. ఆ క్రైమ్ స్టోరీలో పెద్ద పెద్ద హీరోలు యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు యానిమల్ సినిమా వచ్చింది, వాడు ఒక పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నటువంటి ఒక మానసిక రోగి, అతన్ని హీరోగా చూపిస్తాడు. అతను భార్యను హింసిస్తాడు, తండ్రిని ఛాలెంజ్ చేస్తాడు, సమాజంలో దేన్ని పట్టించుకోడు. హీరో క్రిమినలే, హీరో ఎవరి మీద అయితే పగ తీసుకుంటాడో వాడు ఇంకా పెద్ద క్రిమినల్. ఏ సందేశం ఇవ్వాల్సిన బాధ్యత లేనప్పుడు చదువు ఎందుకండి? మనం చదువుకున్న వాళ్ళం. ఇప్పుడు నేను ఒక MBBS చదివాను, నేను ఒక సైకియాట్రీ చదివాను. చిన్న బాధ్యత ఉంటుంది ఎక్కడో. సరే పర్సనల్ లైఫ్లో నేను ఎట్లనన్నా ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ నేను సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి సందేశాన్ని నేను ఇస్తున్నా అనేటువంటి భయము. అంత మేధావులే, మేధావులు ఇంత బాధ్యతారాహిత్యంగా
కేవలం మనీ కోసమే, కేవలం పేరు కోసమే, ఆర్ట్ పేరుతోటి ఇటువంటి బాధ్యతలు అయితే తీస్తే పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే పబ్లిక్ సైకాలజీ ఏ విధంగా ఉన్నటువంటిది. ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఒక ఫిలాసఫర్ ఏం చెప్పాడంటే, ఒక ప్రజల యొక్క సగటు జీవన నాణ్యతను మనం అర్థం చేసుకోవాలంటే ఆ సమాజంలో ఉన్నటువంటి కళలు, సంస్కృతిని అర్థం చేసుకుంటే ఆ సమాజం యొక్క భావజాలం కానీ ఆ సమాజం యొక్క జీవన నాణ్యతను మనం అర్థం చేసుకోవచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ను మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు తెలంగాణ పోరాటంలో మనం చూసాం, అప్పుడు రాసిన కాళోజీ నుండి మొన్నటి వరకు తెలంగాణ కవులందరూ తెలంగాణ కోస పోరాటం గురించే రాశారు. రచనలన్నీ దేనితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి? ఇప్పటి సమాజం యొక్క అవసరాన్ని రిఫ్లెక్ట్ చేసినాయి. నాకు ప్రత్యేక తెలంగాణ రావడం వల్ల ఎలాంటి లాభం ఉంది అనేది ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. అంటే రచయితలు, రచనలు ఇన్ఫ్లుయెన్స్ అయినాయి సమాజం యొక్క స్థితిగతులను, పరిస్థితులను బట్టి. ఇప్పుడు సినిమా తీసిన వాళ్ళది తప్పు అంటామా, లేకుంటే సినిమా చూసిన వాళ్ళది తప్పు అంటామా అంటే ఇద్దరిది తప్పు కాదు. సమాజాన్ని సినిమా తీసిన వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోలేకపోయేది ఏంటిదంటే మన ప్రభుత్వాలు మాత్రమే. మనం ఏ విధంగా పాలిస్తున్నాము, వీళ్ళ జీవన నాణ్యత ఎంతున్నది అని ప్రభుత్వాలు బేరేజీ వేసుకోలేని స్థితిలో ఉండడమే. ప్రజలు ఎంత అమాయకులు అంటే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఏం ప్రీచ్ చేస్తున్నారో వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఇప్పుడు సమాజాన్ని ఈ 2-3 సినిమాలతోటే మనము ఇన్ఫ్లుయెన్స్ అవుతుందను, రిఫ్లెక్ట్ చేస్తున్నాను. అట్లా సమాజంలో మానసిక స్థితిగతి ఏ విధంగా ఉంది, సగటు మనిషి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉన్నది అనేది ఈ సినిమాలు రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకోసమే మ్యాచ్ అయ్యి అది మార్కెట్లో సక్సెస్ అవుతున్నాయి అన్నట్టు. గత 2 రోజుల క్రితం సిద్దిపేట జిల్లాలో కలెక్టర్ గన్మెన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తన భార్యని, పిల్లల్ని గన్తో కాల్చి తనకు తాను కాల్చుకొని చనిపోవడం జరిగింది. అంటే ఇంత దారుణంగా తన భార్యని, పిల్లల్ని ఎలా చంపగలడంటారు సార్? దీంట్లో ధైర్యం కంటే ఎప్పుడైనా కానీ అగ్రెషన్ టర్న్డ్ ఇన్సైడ్ ఈజ్ సూసైడ్, టర్న్డ్ అవుట్ సైడ్ ఈజ్ ద హోమిసైడ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ రెండింటి మిక్సర్ ఉన్నది. మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, తను ఇమీడియట్గా రిచ్ కావాలని, తను ధనవంతుడు కావాలనేటువంటి ఒక భావన, తను ఈ జూదానికి బానిస అయిపోవడం, బెట్టింగ్కు బానిస అయిపోవడం, అదొక విపరీత ధోరణి. అది మళ్ళీ తను బెట్టింగ్ మీద ఖర్చు పెడుతూ పోయాడు, దానికి బానిస అయిపోయాడు. తను ఈ బానిసత్వం లోపల అప్పు అంటే నెల తన నెలసరి ఆదాయానికి తను చేసినటువంటి అప్పులకు మధ్యన ఒక చాలా పెద్ద వ్యత్యాసం వచ్చేసింది. ఈ 5%కు 10% కూడా తను ఈ ఏదైతే 80 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడో తెచ్చి ఉంటాడు తనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి. ఇది ఏమవుతుంది, ఒకటి మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఇన్కమ్కు తనకు ఖర్చులకు మధ్యన బ్యాలెన్స్ కోల్పోయిండు. మూడో విషయం ఏమవుతుంది, ఇంట్లో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది, గొడవలు జరగడం మొదలవుతుంది. ఇప్పుడు ఇక్కడ మూడో ఆస్పెక్ట్ ఏంటంటే సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోతే ఆ స్ట్రెస్ తను తట్టుకోలేక డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ప్రత్యేకంగా తన భార్యని, పిల్లల్ని చంపడానికి గల కారణాలు ఏంటంటారు? దీన్ని ఏమంటారు, మాస్ సూసైడ్ అంటారు. పరోక్షంగా తను వాళ్ళను కాల్చి చంపినా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మాస్ సూసైడ్ లోపల ఒక అగ్రిమెంట్కి వస్తారు వాళ్ళు. అట్లా దానికి వాళ్ళు గన్ ఉన్నది కాబట్టి చేతిలో దాన్ని వాళ్ళు ఆయుధంగా వాడుకోవడం జరిగింది. లేకుంటే ఇప్పుడు మాస్ సూసైడ్స్లో మనం చూస్తూ ఉంటాం, పిల్లలకు పాయిజన్ ఇచ్చి వాళ్ళిద్దరు ఒకరికొకరు ఇచ్చి, అంటే ఇప్పుడు దీంట్లో వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరికి అగాఢమైనటువంటి ప్రేమ ఉండడం ఒకటి, వాళ్ళు మిడిల్ క్లాస్ మెంటాలిటీ కలిగి ఉండి ఇక మనం ఫ్యామిలీ, కుటుంబం అనేటువంటి ఒక స్ట్రాంగ్ భావన వాళ్ళ లోపల ఉండడం, వాళ్ళు ఇంకా బ్రతకలేము అనేటువంటి, అంటే ఇద్దరిట్లో ఒకళ్ళు డిప్రెషన్ వచ్చిన కంటేజియస్ ఉంటుంది అన్నట్టు, ఎమోషనల్ ఒకరి నుంచి ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. మన దగ్గర ఎట్లుంటుందంటే ఏదో తీవ్ర స్థాయిలో వాడు అబ్నార్మల్గా ప్రవర్తిస్తే తప్ప ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి రావాలనేటువంటి అవగాహన లేదు మన సమాజంలో. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన ఆ సెన్సిటివ్ నేచర్ అనేది పోయింది. ఇప్పుడు ఒక భర్త ఒక భార్యను అడిగాడు అనుకుందాం,
ఏమో నువ్వు ఈ మధ్య చిన్న చిన్న విషయాలు కోపానికి వస్తున్నావు, నేను చెప్పింది నీకు అర్థమైతే లేదు, నీకు చెప్పింది నాకు అర్థమైతే లేదు, ఒకసారి డాక్టర్ దగ్గరికి పోదామా, సైకియాట్రిస్ట్ దగ్గరికి, సైకాలజిస్ట్ దగ్గరికి, క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి పోదామంటే నువ్వేం చెప్పేది అనే ధోరణి తప్ప మినిమం సింపుల్ రిక్వెస్ట్ ఓకే ఏమున్నది మీరు అన్నప్పుడు పోదాం పదని. ఒక భర్తను ఒక భార్య అడిగింది అనుకోండి, భయంకరంగా సినిమాలో ప్రేమించుకున్నట్టు ప్రేమించుకుంటారు కదా, కలిసి పని చేస్తున్నాం అనుకుంటారు, కుటుంబం అంటారు, అన్నీ బాగానే ఉన్నాయి, మాటలన్నీ బాగానే ఉన్నాయి. చేతలకు వచ్చేటప్పటికి ఒకరి రిక్వెస్ట్ను ఇంకొకరు కన్సిడర్ చేసేటువంటి తత్వమే కోల్పోయినాం ఇప్పుడు. అంటే ముదిరినాం మనం, మానసికంగా ఇన్సెన్సిటివ్ అయిపోయినాం. ఇంకా మన సమాజం ఆ స్టిగ్మా నుంచి బయటికి రాలేదు. సరే, అదేవిధంగా తను అంటే చాలామంది కలెక్టర్ల దగ్గర కూడా పనిచేశారని విన్నాము కదా. అంటే తన ప్రవర్తన, తన యొక్క క్యారెక్టర్ అంటే మంచిది అయి ఉంటేనే తనకి ఇంతమంది కలెక్టర్ దగ్గర పనిచేసే అవకాశం వస్తుంది అంటారు కదా. తను సడన్గా ఇలా ఎలా మారాడంటారు సార్? కేవలం ఆర్థికపరమైన సమస్యల వల్లనే అంటారా? ఇప్పుడు ఈజీ మనీ ఎర్నింగ్ అనేటువంటిది ఒక వ్యసనం అది. ఇంకోటి, మీరు కలెక్టర్ అనే పదాన్ని ఒక గౌరవ సూచనగా, కలెక్టర్ అనే వాడిని ఒక ఆదర్శ పురుషునిగా సార్ సమాజానికి ఐడియల్గా తీసుకొని మీరు ఈ మాట అంటున్నారు. ఇప్పుడు తను ఎవరి దగ్గరైతే పనిచేసిండో వాళ్ళను అతను ఆదర్శంగా తీసుకొని వాళ్ళలాగా తను కూడా డబ్బు సంపాదించాలనుకున్నాడు అనుకోండి. కష్టంగా ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నప్పుడు తను ఈ రమ్మీ ఆడడం, జూదం ఆడడం అనేటువంటిది, బెట్టింగ్ చేయడం అనేటువంటిది తను లెజిటిమేట్ అనుకుంటాడు. నా పిల్లల కోసమే కదా నేను చేసేది, నాకు ఎట్లా ఉద్యోగం ఉంది, నాకు బేసిక్ సెక్యూరిటీ ఉన్నది, కాన్షియస్లీ కూడా తప్పు చేసి ఉంటాడేమో అనేటువంటిది మనం బాగా గమనించాల్సినటువంటి విషయం. అంత చిన్న పిల్లల్ని అసలు అలా ఎలా కాల్చగలడంటారు సార్? ఇప్పుడు ఏమైపోయిందంటే రిలేషన్స్ లోపట, యువత లోపట కానీ మన సమాజం లోపట ఒక అన్కండిషనల్ లవ్ అనేటువంటి విషయము మిస్ అయిపోతున్నాం మనం. ఇప్పుడు లవ్ అంటే ప్రేమ, తల్లి ప్రేమ, అట్లాగే తండ్రి ప్రేమ, లేకుంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన ప్రేమ, భార్యాభర్తల మధ్యన ప్రేమ, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన ప్రేమ. ఈ ప్రేమ అనేది క్రేజీ అయిపోయింది. ఇంకోటి, ఆర్థిక స్థాయి తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్యన ప్రేమానురాగాలకు విలువ లేకుండా పోయింది. అంటే ఇప్పుడు సమాజంలో ఉన్నవన్నీ ఆర్థిక సంబంధాలే అంటారా? సంపాదిస్తే విలువ. సరే, దీని మరి ఆర్థికపరమైన సంబంధాల కంటే ఎక్కువ కూడా సమాజం ముందు మనము ఒక సిగ్గు, ఇజ్జత్ ఫీల్ అవుతున్నాము, మనం విలువ పోతుంది అనేటువంటి బెరుకు, దానికంటే కూడా ఘోరమైన విషయం ఏంటిదంటే మనం కలో గంజో కలిసి ఉందాం, కలిసి తిందాం, మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు సిన్సియర్గా, నా ప్రయత్నం నేను చేస్తున్న సిన్సియర్గా, ఈ సంసారం నడపడానికి మన ఇద్దరం మంచోళ్ళమే, ఉన్న దాంట్లో బతుకుదాం అనేటువంటి మాట అయితే లేదు. అన్ని లేనిపోని భేషజాలకు పోవడం అనేటువంటిది ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి విషయం. ఇప్పుడు జరిగేటువంటి ఈ క్రైము సంఘటనలు కూడా దీన్నే. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మీద మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి, ఒకరితో తప్పు జరిగితే క్షమించే గుణం ఉండాలి. ప్రేమించే గుణం ఉన్నప్పుడు క్షమించే గుణం లేకుంటే ఎట్లా? అన్నిటికంటే ముఖ్యమైనది అన్కండిషనల్ రెస్పెక్ట్ ఉండాలి, ఒకరి మీద ఒకరి గౌరవం ఉండాలి, నమ్మాలి. ఇదంతా సమాజం లోపల తగ్గిపోతున్నది అనేటువంటిది మనం డెఫినెట్గా మనం అనుకోవచ్చు. ఇక్కడ మానవ సంబంధాలు మరింత పటిష్టంగా ఉండాలంటే ఇంకా ఏం చేయాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సంబంధాలు పటిష్టంగా ఉండాల్సిన అవసరం లేదండి. ఒకరి మీద ఒకరు గౌరవం ఉంటుంది, అదే కుటుంబం, వసుదైక కుటుంబం అంటాం. సమాజంలో ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండాలి. ఈ స్టేటస్ అనేటువంటి విషయం దీంట్లో నుంచి బయటికి రావాలి. పవర్ అనేటువంటిది ఒక్క దగ్గర ఫోకస్డ్గా ఉండకుండా కొన్ని ఫ్యామిలీస్ దగ్గరనో కొంతమంది వ్యక్తుల దగ్గరనో పవర్ ఫోకస్లు అట్లా ఉండొద్దు. వాళ్ళ డామినేషన్ సమాజం మీద నడవద్దు. ఈ లీడర్షిప్ అనేది డెఫినెట్గా మారాలి, లిటరేచర్ అనేది డెఫినెట్గా మారాలి, ఆర్ట్ అనేది డెఫినెట్గా మారాలి. ఇది మారకుంటే మాత్రం ఇంకా విపరీతమైనటువంటి ఈ క్రైమ్ పెరిగేటువంటి అవకాశం డెఫినెట్గా కనబడుతూ ఉన్నది. ఈ ఆర్థిక పరమైన సమస్యలు, మానసిక పరమైన సమస్యలు వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీలో అంటే భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ ఏ విధంగా వాళ్ళు అంటే ఆలోచించాలంటారు?
ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒక కుటుంబంలో ఎంత ఉన్నదనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి పేరెంట్స్ ఆలోచించాల్సిన విషయం ఏంటిదంటే అసలు వాళ్ళకు ఒకరి మీద ఒకరికి ఎంత రెస్పెక్ట్ ఉంది. ఫస్ట్ ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఉంటే సంబంధం ఉన్నట్టు, లేకుంటే అక్కడ బంధం అనేది లేనట్టు. ప్రేమ ఉందా, కేవలం బాధ్యత మిగిలిందా? మన కోసం మనం బతుకుతున్నామా, సమాజం కోసం బతుకుతున్నామా? నా కోసం నేను బతకాలి, కుటుంబం కోసం బతకాలి. కేవలం సమాజం ముందు నేను ఐకాన్ లాగా నిలబడాలనో లేకుంటే భేషజాలకు పోయి నేను నా కుటుంబాన్ని నాశనం చేసుకుంటాను పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతున్నది కదా. ఈ అనవసరమైన ఫాల్స్ స్టేజ్ గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను రెస్పెక్ట్ పొందాలి. ఎవరి దగ్గర రెస్పెక్ట్ పొందాలి? నా కుటుంబ సభ్యుల దగ్గర నేను రెస్పెక్ట్ పొందాలి. నా కింద దగ్గర నేను రెస్పెక్ట్ పొందాలనేటువంటి భావన ఉండాలి. భార్య భర్తకు కానీ, భర్త భార్య కానీ నువ్వు ఒకరికి రెస్పెక్టే ఉండదు, కానీ బయట వాళ్ళ ముందు మాత్రం పోసు. అది బయట వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ పొందితే దానికి ఉండే విలువ ఏంటిది? మధ్యలో బలి పశువులు, పిల్లలు. ఇప్పుడు ఈ పిల్లలు బలి పశువులు కావద్దంటే ఆ కుటుంబ సభ్యులు పిల్లలతో సహా 4 సంవత్సరాలు దాటిన పిల్లవాడితో సహా కూర్చొని మన మీద మనకు రెస్పెక్ట్ ఉందా లేదా, మనల్ని మనం ఒకళ్ళు నమ్ముతున్నామా లేదా అని. మళ్ళీ నమ్మకం అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి అంత బయాసుడ్ అయిపోయింది. ఈ వివాహేతర సంబంధాలని లేకుంటే ఇటువంటి ఫైనాన్షియల్ లావాదేవీలలో జాక్పాట్ కొట్టాలనేటువంటి. సార్, ఇటీవల ఎన్సీఆర్బి 2022 లెక్కల ప్రకారం 60 ఏళ్ళు దాటిన వృద్ధులపైన ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మరి ఆస్తి పంపకాలకు సంబంధించి, ఫోర్జరీ మోసాలకు సంబంధించి మన దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. అంటే అదేవిధంగా 2వ స్థానంలో మహారాష్ట్ర ఉందనుకోండి. అంటే సొంత పిల్లలే తల్లిదండ్రులను ఈ విధంగా ఎలా హింసించగలుగుతున్నారంటారు? పిల్లలు ఎట్లయితే ఫ్యామిలీ మీద డిపెండెంట్సో అంటే వృద్ధులు కూడా ఫ్యామిలీ మీద డిపెండెంట్స్ అవుతారు. అంతే కదా సార్. ఇక్కడ పిల్లల జీవన శైలిలో, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లోపట, వాళ్ళ జీవన శైలి లోపట ఆటలు పాటలు ఇటువంటి కళ్ళకు సంబంధించినటువంటి విషయాలు, అంటే ప్యారలల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, లాటరల్ స్కిల్స్ డెవలప్మెంట్ ఎట్లయితే ఉంటుందో, వీటి లోపల ఎప్పుడైతే క్వాలిటీ తగ్గిపోయిందో పిల్లల జీవన శైలి లోపల క్వాలిటీ లేనట్టే. ఇప్పుడు పిల్లల జీవన శైలిలో క్వాలిటీ లేనట్టే వృద్ధుల జీవన శైలిలో కూడా క్వాలిటీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వృద్ధుల విషయానికి వచ్చేటప్పటికి ఏమైపోయింది, వాళ్ళు కుటుంబానికి బర్డెన్ అయిపోతున్నారు. ఎందుకు బర్డెన్ అయిపోతున్నారు? మన దగ్గర ఇన్సూరెన్స్ చేసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన అవేర్నెస్ లేదు. కాస్ట్ ఆఫ్ హెల్త్ ఎక్కువైపోయింది, కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది వృద్ధుల విషయానికి వచ్చేటప్పటికి. ఇంకోటి ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసరికి వాళ్ళు చిన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో చిన్న వాటిలలో 50 గజాలు 80 గజాలలో ఉండేటువంటి రూమ్స్లలో వాళ్ళు సంసారం చేస్తున్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళు? ఇంకోటి ఏంటిది, ఈ సమాజ ధోరణి మారిందని మనందరికీ తెలిసిపోతూనే ఉన్నది. ఇది మార్కెట్ యుగం అయిపోయింది. డబ్బుల కోసం ఏదైనా చేయాలి, ఏం చేసినా డబ్బులు తీసుకురా, నువ్వు మంచి భర్త. మానవీయ సంబంధాలలో ఆ క్వాలిటీ పోయింది. తల్లిదండ్రులు అనేటువంటి మోర్ దాన్ బర్డెన్ అయిపోయింది. 1 shot 2 birds అన్నట్టు. ఇప్పుడు వాళ్ళని హత్య చేస్తే, వాళ్ళని తీసేస్తే, ఒకటి కుటుంబం మీద భారము పోతుంది, వాళ్ళ ఆస్తి వస్తుంది. 2 రకాల ఉపయోగాలు ఉంటాయి. నువ్వు ఏ క్రైమ్ చేసైనా కానీ డబ్బులు సంపాదిస్తే తెలికలోని ప్రతి ఓటుకు నోటు అనేది ఏంటిది, అదొక మాస్గా ఒక క్రైమ్ను యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా జనాలంతా. హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాం మనం. అది ఇక్కడ కుటుంబానికి ఒక సమాజానికి మధ్యన పోలిక. ఇందుకోసం క్రైమ్ పెరుగుతూ ఉంటుంది డెఫినెట్గా. ప్రమాదకరమైన భావన నుంచి బయటపడాలంటే ఇంకా మార్గాలు ఏవి లేవంటారా? అంటే ఎలాంటి మార్గాలు ఉంటాయంటారు? ఫస్ట్ యథా రాజా తదా ప్రజ. రాజు మానసిక స్థితిగతిని బట్టే ఈ కామన్ మ్యాన్ అనేటువంటి సగటు మనిషి అనేటువంటి వాడు ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాడు. అంటే ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటారా? ప్రభుత్వం నడిపేవాడు ముఖ్యంగా ఒక ఐడియలైజ్ చేస్తారు, ఆదర్శంగా తీసుకుంటారు అన్నట్టు. వాళ్ళు ఎటువంటి లేనిపోని భేషజాలకు పోతే ప్రజలు దాన్ని కాపీ కొడతారు. ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్వ్యూలో ఒక డ్రెస్లో కనబడతాడు, ఇటు తిరిగేసరికి ఇంకో ఇంటర్వ్యూలో ఇంకో డ్రెస్లో కనబడతాడు. ఇప్పుడు కామన్ మ్యాన్ ఏం నేర్చుకోవాలి అక్కడ? డ్రెస్సింగ్ చూడాలంటారా సార్? దీంతో కామన్ మ్యాన్ దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు? నాకు ఫస్ట్ కనపడేది ఏంటిది? డ్రెస్. ఆ డ్రెస్ కోడ్ ఆఫ్ కండక్ట్
ఎటికేట్ అనేటువంటిది, సభ్యత అనేటువంటిది, నేను మాట్లాడేది ఎదుటివాడు వినాలంటే, అసలు వాడి దృష్టి నా మాట మీదకి పోవాలంటే ఫస్ట్ నేను అతన్ని ఆకర్షించాలి, అన్బయాస్డ్ కనపడాలి, కూల్గా కనపడాలి, కంఫర్టబుల్గా కనపడాలి, సింపుల్గా కనపడాలి. అది బాధ్యత. ఒక కాంప్లికేటెడ్గా కనపడడం బాధ్యత. అంటే బాధ్యత అనేది అందరికీ ఉంటుంది. ఒక టీచర్కి ఉంటుంది, ఒక డాక్టర్కి ఉంటుంది, ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటుంది. ఒక సమాజం లోపల ఎటువంటి కళలను పోషింపబడుతున్నాయి, ఎటువంటి రచనలు జరుగుతూ ఉన్నాయి, ఎటువంటి థియేటర్ ఆర్ట్ నడుస్తూ ఉన్నది, దీన్ని బట్టే కదా ఆ సమాజం యొక్క ఒక నడవడిక క్వాలిటీని మనం అసెస్ చేసేది. అది కుటుంబం అనేటువంటి దాన్ని అవిభాజ్యం. అది సమాజం వేరు, కుటుంబం వేరు కాదు. కుటుంబం సమాజం యొక్క ఒక యూనిటే కదా, అంతర్లీనమైనటువంటి విషయమే కదా అక్కడ. అందుకోసం ఒక కుటుంబం లోపల ఇటువంటి హత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి, డైవర్స్ రేట్ ఎందుకు పెరుగుతూ ఉన్నది, పిల్లల లోపల వ్యసనాలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి, ఇదంతా బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉంటుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది, విద్యాధికులకు ఉంటుంది. ఒక పాష్ కల్చర్ లాగా ఉంటుంది. మనకు ఒక మినిస్టర్ ఉండే, మన ఐటీ మినిస్టర్, ఫుల్ పాష్. ఆ పాష్ అనే దాన్ని గొప్పగా ప్రజెంట్ చేయడం అనేటువంటిది భావదారిద్ర్యం. అది హంబుల్నెస్కు వ్యతిరేకం. అది ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఒక కొంత ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ తాను ప్రజల ముందు ప్రజెంట్ చేసుకునే ముందు హంబుల్నెస్ అనేది ఉండాలి, సింప్లిసిటీ అనేది ఉండాలి. గాంధేయవాదం ఏదైతే చెప్పిందో దానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి సమాజాన్ని చూస్తున్నాం. దాన్ని మార్కెట్ సమాజం, గ్లోబల్ మార్కెట్ అంటున్నాం, గ్లోబల్ విలేజ్ అంటున్నాం, సైబర్ యుగం అంటున్నాం. ఇది కామన్ మ్యాన్ను కరప్ట్ చేసేస్తూ ఉన్నది, అడ్డగోలు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నది. అందుకోసమే కుటుంబ సంబంధాలలో కూడా ఈ విచ్ఛిన్నత ఏర్పడుతుంది. ఏ మత ధోరణి కానీ, ఏ గ్రంథం కానీ ఈ యుగంలో ఉన్నటువంటి ఈ ఇంటర్నెట్ యుగం లోపల ఒక వ్యక్తిని అంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని నేను అనుకోను. అవి కూడా బయాస్డ్గానే ప్రచారం చేస్తున్నాను. సార్, సమాజంలో ఇంకా ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారు? మరి ఇప్పుడు ప్రతి మనిషి నేను సమాజం కోసం, సమాజం నా కోసం అనుకోవాలి. సార్, రెండో విషయం ఏంటిదంటే ఇండివిజువలిజం అనేటువంటిది ఇప్పుడు సైకలాజికల్ టర్మినాలజీలో, ఫిలాసఫికల్ టర్మినాలజీలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉన్నదో, ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది తన చుట్టే తిరుగుతూ ఉన్నది. సో ఈ ఇండివిజువలిజం ఈ యుగం లోపల ప్రతి ఒక్కరు బాధ్యత పెరగాలంటే కదా, ఇది $1 మిలియన్ ప్రశ్న. దీనికి ఒక సెంటెన్స్లో దీనికి సమాధానం చెప్పలేం. కానీ సమాజం గ్లోబల్గా వెల్ఫేర్ సమాజం కావాలి. సార్, మానసిక సమస్యలకు సంబంధించి ఎన్నో సలహాలు, సూచనలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. ఆకేరు న్యూస్ వాళ్ళకు, ఛానల్ వాళ్ళు ఇంకా చాలా పురోభివృద్ధి చెందాలని, ఛానల్ కానీ ఛానల్ మేనేజ్మెంట్ ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి సందేశాలు, మంచి ప్రోగ్రామ్స్ ఇస్తున్నందుకు వాళ్ళకు నా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.